భారత్ పై ఓటమి, రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్. ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ దిగ్గజం స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్లో టీమిండియాతో ఓటమి తర్వాత స్టీవ్ స్మిత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఈ ప్రకటనను ధృవీకరించింది. డ్రెస్సింగ్ రూమ్ లోనే తన టీమ్మేట్స్ తో స్మిత్ ఈ నిర్ణయాన్ని పంచుకున్నాడు. 2027 ప్రపంచ కప్ కు సన్నద్ధం కావడానికి ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం కనుక వన్డే క్రికెట్ కు ముగింపు చెప్పడానికి నాకు ఇది సరైన సమయం అని భావిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. టెస్ట్ క్రికెట్ కు ప్రాధాన్యత ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ శీతాకాలంలో వెస్టిండీస్, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను అని అన్నారు. ఆ వేదికపై ఆడేందుకు నేను సిద్ధంగా ఉంటానని స్మిత్ తెలిపాడు. స్మిత్ 2015, 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత అతను 50 ఓవర్ల జట్టుకు కెప్టెన్సీని చేపట్టాడు. అతను 64 మ్యాచ్లలో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. 32 మ్యాచ్ల్లో గెలిచాడు, 28 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. 4 మ్యాచ్ల్లో ఫలితాలు తేలలేదు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక ప్రాతిపదికన కెప్టెన్సీని చేపట్టాడు. గాయంతో అవుట్ అయిన పాట్ కమిన్స్ కు బదులుగా స్మిత్ కెప్టెన్సీని చేపట్టాడు. స్మిత్ నిర్ణయం గురించి సెలెక్టర్ల జార్జ్ బెయిలీ మాట్లాడుతూ, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే స్టీవ్ నిర్ణయాన్ని మేం పూర్తిగా అర్థం చేసుకున్నాం, ఆయనకు మద్దతిస్తున్నామని తెలిపాడు. వన్డే ఫార్మాట్లలో 170 మ్యాచ్ ఆడిన స్మిత్ 5800 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. బాల్ ట్యాంపరింగ్ ఘటనతో స్మిత్ క్రికెట్ కెరియర్ అయిపోయిందనుకున్న తరుణంలో స్మిత్ కంబ్యాక్ ఇచ్చాడు. 2010లో వన్డే క్రికెట్ లో స్మిత్ అరంగేట్రం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.